శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా అపర శబరి అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నిన్నటి రోజున మనము చెప్పుకున్నాము, గోపిరెడ్డి గారి దగ్గరుండి మాస్టర్ని వారి ఇంటికి స్వాగతించారు. వాళ్ళిద్దరూ గురజాలకు వచ్చి పున్నయ్య శాస్త్రి గారి ఇంటికి వచ్చారు. పున్నయ్య శాస్త్రి గారు మహదానందపడిపోయారు. ఆ రాత్రి పున్నయ్య శాస్త్రి గారి అమ్మగారు ఆతిథ్యం ఇచ్చారు. మర్నాడు ఉదయము కాలకృత్యములైన తరువాత మాస్టర్ గారు గోపిరెడ్డి గారి ఊరగు జంగమేశ్వరపురమునకు వెడల ఉద్యుక్తులైరి. ఇంతలో గోపిరెడ్డి మాస్టర్ గారితో ఇట్లా, నేను మాస్టర్ గారు, ఈ ఊరిలో ఒక పాత హోటల్ కలదు. అక్కడ ఇడ్లీ పెసరట్టు రుచికరముగా ఉండును, నెయ్యి కారప్పొడి వేయుదురు. కావున ముందుగా అతడ ఫలహారమును స్వీకరించి ఆపైన మా ఊరు వెళ్ళేదముగాక. మాస్టర్ గారు అతని సూచనలకు సమ్మతించిన వారై హోటల్కు తరలి వచ్చిరి. మా ఊరితో పాటు శ్రీ దిడుగు సీతాకాంతయ్య, జాస్తి వెంకయ్య అను మిత్రులను వచ్చిరి. మాస్టర్ గారు అచ్చట ఫలాహారము పూర్తిగా వించి తృప్తిగా మెచ్చుకొనిరి. అచ్చటి నుండి మేము 5గురము జంగమహేశ్వరపురము, అది జంగమేశ్వరపురం అంటారండి, అలవాటు చొప్పున అట్లా అంటారు, కానీ ఇది జంగమహేశ్వరపురము అని చాలా క్లియర్గా రాస్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు. మేము 5గురము జంగమహేశ్వరపురము గోపిరెడ్డి గారింటికి కాలినడకన చేరితిమి. అతని అమ్మమ్మ పేరు ఈశ్వరమ్మ. మాస్టర్ గారిని చూచిన వెంటనే ఇట్లు పలికినది, నా స్వామియగు మల్లయ్య నా వద్దకే వచ్చి నా కళ్ళ ఎదుట కనపడినాడు. ఈ మాటలనుచు శ్రీవారి కరుణకు ఆమె ఉప్పొంగిపోయినది. ఆమె శ్రీశైల మల్లికార్జున స్వామి భక్తురాలు. మా ప్రాంతము వారందరికీ మల్లయ్య ఆప్తబంధువు. ఈమె ఒకప్పుడు కాలినడకన శ్రీశైలం ప్రయాణించి, గురజాల నుంచి శ్రీశైలం ప్రయాణించారటండి. కాలినడకన శ్రీశైలం ప్రయాణించి మల్లయ్యను దర్శించి తనసినది. ఇప్పుడు ఆ మల్లయ్యయే మానవాకృతిలో తన వద్దకు వచ్చినాడని ఆమెకు స్ఫురించినది. అప్పటికి ఆమె వయస్సు 75 సంవత్సరములు దాటినది. ఆమెకు చదువు రాదు, మంచితనము పుష్కలముగా ఉన్నది. ఆ ఊరిలో కూలీనాలీ చేసుకుని వారికి ప్రతిరోజు కూర, పచ్చడి, మజ్జిగ ఆమె సరఫరా చేసేటిది. నిత్య సంతర్పణముచే ఆమె పావన అయినది. ఎల్లరియందు ఎల్లలు లేని ప్రేమయే తప్ప ఇతర భావన ఆమెకు తెలియదు. ఆమె మాస్టర్ గారిని కన్నులారా కాంచి ధన్యురాలైనది. ఆమె శ్రీవారిని ఒక్కటే కోరినది, నేను ఈ దేహము విడుచులోపు మరలా నిన్ను ఒక్కసారి చూడవలనని ఉన్నది. శ్రీవారు ఆమెకు ఇట్లు వాగ్దానము గావించిరి, తప్పక అట్లే మీరు దేహము విడుచు లోపల మరలా తిరిగి వచ్చెదరు, మీ కనులకు చూపు పోదు. శ్రీవారి దివ్య సుందర మోహన ముగ్ధమూర్తి ఆమెను లోగొన్నది. ఖచ్చితముగా శబరిమాత పుంసామోహనుడగు శ్రీరామచంద్రుని దర్శించి తనిసి తరించిన ఘట్టము స్మృతికి రాకుండునా? శ్రీవారి మేధ, విజ్ఞానము, పాండితి, వైద్య నైపుణి, శాస్త్ర వైసారథ్యము, సద్గుణములు ఇట్లెన్నీయో వారికి సంబంధించిన వానిచే ఎందరో ఆకర్షింపబడి ఉండవచ్చును. కానీ వారిచే ఆకర్షింపబడిన వారు చాలా కొద్దిమంది. శ్రీకృష్ణుని నుండి ఏమీయూ అపేక్షింపక స్వామి సన్నిధి మాత్రమే చాలునన్నవారు గోపికలు. శ్రీవారి రచనయగు పురుషమేధమున శ్రీకృష్ణ నిర్యాణమునకు ముందు అతనితో ఉద్ధవుడన్న మాటలివి, నిన్ను కనలేని జ్ఞానము కన్నా నిన్ను కనగలుగు అజ్ఞానమే నాకు చాలు. ఈ పలుకులను
ఈ సందర్భమున గుర్తు చేసుకొనుట సముచితము. శ్రీవారు గోపిరెడ్డి గారి అమ్మమ్మను గూర్చి నాతో ఇట్లు పలికిరి. యోగమంతా ఈమెలో ఉన్నది. ఈ స్థలము యోగానుకూలమైనది. శ్రీవారు గోపిరెడ్డి దంపతులను ఆశీర్వదించిరి. అతని కుటుంబము వారి ఆశీ బలమున అభ్యుదయమునందినది. ఆ కుటుంబ సభ్యులెల్లరూ వారి దర్శనమునకు ఆనందించిరి. మజ్జిగ తీసుకొని శ్రీవారు వారి వెంట మేము 4 మిత్రులము ఆ ఊరిలో గల కొలనికి వెడలితిమి. అందలి స్వచ్ఛమైన నీటిలో స్నానమాడితిమి. శ్రీవారు ఆ నీటి నైర్మల్యమునకు ముచ్చటపడిరి. వారు ఆ కొలని నీటి యందు ఆ కంఠముగా కూర్చుండి కనులు మూసుకొని జపధ్యానములో మునిగిరి. బాహ్య చైతన్యము కోల్పోయిరి. కనులు తెరచునప్పటికీ గంట దాటినది. వారి హిరణ్మయ దేహకాంతులు తెల్లని నీటిపై ప్రతిఫలించుచున్న తెల్లని సూర్యకాంతులు కలిసి దివ్యమోహనములైనవి. వారు కొలని నీటి నుండి వెడలి నాతో ఇట్లనిరి. ఇంతటి స్వచ్ఛమైన నీటిలో ఈత కొట్టుట మంచి ఆరోగ్యప్రదము. నాకు ఈత రాదు. నీవును రాధాకృష్ణయ్యను ఇందు ఈత నేర్చుకొనుడు. అతడు 10 రోజులు మీ ఇంట నుండి ఇచ్చట ఈత నేర్చిన మంచిది. ఈ కొలని నీరు మహానంది కొలని నీటి వలె ఉండేది. మాస్టర్ గారి ఈ సూచనను మేము పాటింపలేదు. నేను స్నానము మాత్రము 100 మార్లు ఆచరించి తిని. గోపిరెడ్డి మాత్రము ఆబాల్యముగా ఇందు ఈత కొట్టుటలో నేర్పరి అయినాడు. ఈ కొలని ఒడ్డున ఒక పెద్ద వటవృక్షము కలదు. దాని పార్శ్వముననే శివాలయము కలదు. కాశీక్షేత్రమునకు పోలికలు ఇచ్చట ఉన్నవి. కావున ప్రతి సంవత్సరము కూడా శివరాత్రికి తైర్ధికులు ఇచ్చటికి వచ్చి ఈ కొలనిలో స్నానమాడి వటవృక్ష సమీపమున నిలిచి శివుని దర్శించి పవిత్రులై వెడలుచుందురు. శ్రీవారు ఈ వటవృక్ష మూలమున ఆసీనులై దక్షిణామూర్తి వలె ధ్యానమున మునిగిరి. శివాలయం అప్పుడు మూసి ఉండెను. అర్చకునికి కబురంపి తాళపు చెవులు తెప్పించమందురా అని నేను శ్రీవారిని అడిగి తిని. వారికి రుద్రాభిషేకము ఇష్టమగుటచే నేనట్లు అడిగి తిని. కానీ వారు అందులకు అనుమతి ఇయ్యలేదు. శివాలయము ఎదుట నిలుచుండి మేమిరువురము రుద్ర సూక్తమును పఠించి వెడలితిమి. సుస్వనమున వేదపురుషుడైన రుద్రుడే శ్రీవారి రూపమున రుద్రుని కీర్తించుచున్న సందర్భమున వారితో గొంతు కలిపి భక్తితో రుద్రసూక్తము గానము చేయు ధన్యత నాకు ప్రసాదింపబడినది. వారి అవ్యాజ కరుణను ఏమని నుతింపగలము? ఈ మధుర దృశ్యము నా జీవితమున ఎట్లు మరపునకు వచ్చును? ఈ ఘట్టము నాంది రుద్రాభిషేకమనున్నది నా దినచర్యలో నిత్య నూతనమైన ముఖ్య భాగమైనది. నాచే అర్చింపబడు రుద్రుడు నా ధ్యానమున మాస్టర్ గారే అని వివరింపనక్కరలేదు. ఆ గ్రామ వాస్తవ్యులకు ధూళిపాడ వారి ఇంట్లో భోజనము. గోపిరెడ్డి గారి గోష్టమును శుభ్రము చేసి అందు శ్రీవారి బస ఏర్పాటు చేయించిరి. మాస్టర్ గారిని చూచుటకై ఆ ఊరి వాస్తవ్యులు వరుసగా రాసాగిరి. మొట్టమొదట కలిసిన వ్యక్తి గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ శ్రీ యనుమల రామిరెడ్డి గారు. ఈయన గోపిరెడ్డికి చిన్నతాతగారు, మా నాయనగారికి సన్నిహిత మిత్రుడు. ఆయన శ్రీవారిని కలిసి పురాణ ఇతిహాస ధార్మిక విషయములను కొన్నింటిని చర్చించి శ్రీవారి నుండి సంతృప్తికరములైన సమాధానములు అందెను. ఆ గ్రామ జనులెల్లరూ శ్రీవారిని దర్శించి వారి ఆశీస్సులను బడసిరి. మాస్టర్ గారు సాయంకాలము దనుక సుమారు 4 గంటల సేపు ఎంతో ప్రేమతో పల్లె ప్రజలతో వారి బాగోగులను గూర్చి పరామర్శించి వారెల్లరికీ దగ్గరి నేస్తమాయను. పల్లెలన్నా వారికి మిక్కిలి ప్రీతి.
అప్పటికింకను పల్లెలు రాజకీయ దుర్వాసనతో కలుషితము కాలేదు. ఈ ఊరు రామిరెడ్డి గారి మాటపై ఒకే త్రాటిపై నడిచినది. ఎద్దులన్నను మాస్టర్ గారికి ప్రీతి మెండు. ఆ తర్వాతి కాలమున అప్పటి ఆ గ్రామ వాస్తవ్యులెల్లరూ నన్ను పలుకరింపసాగిరి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. కనుక చక్కటి గ్రామ వాతావరణము, గోపిరెడ్డి గారి ఊరు, జంగమహేశ్వరపురము, ఆ గ్రామమును మాస్టర్ గారు సందర్శించుట, ఆ గ్రామ ప్రజలందరికీ కూడా వారి సాన్నిధ్యమును సామీప్యమును కలుగు చేయుట, శబరితో పోల్చగలిగిన తల్లి గోపిరెడ్డి గారి అమ్మమ్మ గారు, ఈశ్వరమ్మ గారు. కనుక ఆవిడను గురించి చెప్పటము, ఇన్ని రకాల విశేషాలతో చక్కగా ఈ అధ్యాయం సాగినదండి. ఈ అధ్యాయం ఇంతటితో పూర్తయింది. సీతాపతి ఊరిలో భజన అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, సంధ్యా సమయమునకు మాస్టర్ గారు, నేను, మిత్రులు గురజాల మా ఇంటికి తిరిగి వచ్చితిమి. గోపిరెడ్డి గారి ఉన్నటువంటి ఊరు జంగమహేశ్వరపురము. ఆ ఊరిని దర్శించి తర్వాత మళ్ళీ గురజాల తిరిగి వచ్చారటండి. శ్రీవారు విశ్రాంతి గైకొనిది. ఆ రాత్రి సరదాగా మాతో కబుర్లు చెప్పి ఉల్లాసపరచిరి. మరునాడు ఉదయము గోపిరెడ్డి తన అత్తగారింటికి వెళ్ళవలసి వచ్చింది. మాస్టర్ గారు, నేను, ఇతర మిత్రులు దిడుగు సీతాపతిరావు గారి ఊరైన పల్లిగుంత నడిచి వెళ్ళితిమి. ఇదియు గురజాలకు 1 మైలు దూరమున వేరొక బాటలో కలదు. సీతాపతి గారి తల్లి మాస్టర్ గారి రాకకు ఎంతయో ఆనందించి ధన్యతను సంభావించినది. ఆమె నిర్మల చరిత, ప్రేమ సుధామూర్తి. వారింటనే ఆ రోజంతయు శ్రీవారు గడిపిరి. ఆ తల్లి ఆతిథ్యమును స్వీకరించిరి. మాతో ఆధ్యాత్మిక గోష్ఠి చేసిరి. సరదాగా కబుర్లు చెప్పిరి. ఆయన గొప్ప స్నేహశీలి. తన విద్యార్థులను సైతము స్నేహితులుగా భావింపగలుగు ఉదార హృదయులు. ఆ సమయమున సీతాపతి తన ఇంట లేడు. తన విద్యార్థి లేకుండగానే అతనిపై వాత్సల్యముతో వారి ఇంట గడిపి అతని తల్లిపై, తమ్ముళ్లపై, చెల్లిపై తన ప్రేమను వర్షించిరి. ఆ ఊరివాసులు కూడా కొందరు శ్రీవారిని కలిసిరి. ముఖ్యుడు శ్రీ జాస్తి వెంకయ్య. మధ్యాహ్నము సీతాపతి చెల్లియగు సీసౌ లలిత, అప్పటికి ఆమె వయస్సు సుమారు 12 సంవత్సరములు. ఆమెను తాను విశ్రమించిన మంచముపై కూర్చుండబెట్టుకుని, మా ఇంటికి వచ్చేదవా? నిన్ను మా ఇంట్లో పెంచేదను, చక్కగా చదివించేదను అని ఎంతో వాత్సల్యముతో, చిరునవ్వుతో, లాలనతో పలికిరి. వారి అమ్మగారు శ్రీవారి వాత్సల్యమునకు మురిసిపోయినది. ఈ అమ్మాయి తరించినది. సాయంకాలము వారి ఇంట ప్రేయరు 1.5 సేపు శ్రీవారు నిర్వహించిరి. వారి పాదస్పర్శ, ఆశీస్సులు, వారి సన్నిధి లభించుట మహిమోపేతము. ఆ కుటుంబము ఆర్థిక దుస్థితి నుండి క్రమముగా బయటపడి ఎల్లరూ వివాహితులై అభ్యుదయమునందుకొనిరి. ఆ రోజుల్లో వారమునకు 1 దినము రాత్రి 9 గంటల తదుపరి పల్లెవారు కలిసి భజన చేయుట అలవాటు. ఈ భజన బృందం వారు మాస్టర్ గారిని కలిసి ఆ రాత్రి తాము చేయు భజనలో పాల్గొని ప్రసంగించుడని అభ్యర్థించిరి. మాస్టర్ గారు చదువురాని పల్లెజనుల నడుమ మెలగుటకు ఎంతయో సంతసించి అంగీకరించిరి. రాత్రివేళ భజన మందిరము చేరితివి. కొలదిసేపు శ్రీవారును భజనలో పాల్గొనిరి. మిత్రుడు దిడుగు సీతాకాంతయ్య, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీర, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహర రణధీర అను కీర్తనను ఆలపించెను.
మాస్టర్ గారు ఒక అరగంట సేపు మధురముగా భక్తియోగమును గూర్చియు, పల్లెలలో వలసిన పరస్పర జీవనమును గూర్చియు, దేవుని యందు ఉంచవలసిన విశ్వాసమును గూర్చియు ప్రసంగించిరి. శ్రోతలు ముగ్ధులైరి. ప్రసాద స్వీకరణతో కార్యక్రమము ముగిసినది. ఆ ఊరిలో బ్రహ్మంగారి భక్తుడొక ఆయన ఈ కార్యక్రమమును నడిపెను. ఆయన మరునాడుదయము ఆ గ్రామమున కల బ్రహ్మంగారి ఆలయమునకు రమ్మని శ్రీవారిని కోరిరి. ఈసారి తీరిక లేదు, ఇంకొకసారి వచ్చినప్పుడు చూచెదను అని వారు బదులుప చెప్పిరి. సీతాపతి గారి ఇల్లు మట్టి మిద్దె. అది మండు వేసవి. మాస్టర్ గారును, నేనును, మిత్రులు శ్రీ దిడుగు సీతాకాంతయ్య, జాస్తి వెంకయ్య ఆ మిద్దె ఇంటిపైన ఈత చాపలపై పరుంటిమి. వానికి సందులు ఎక్కువగా ఉన్నవి. శ్రీవారు నన్ను తన చాప పైననే శయనింపజేసిరి. వారి దయకు వివక్ష లేదు, అపేక్ష లేదు, అవధి లేదు. వారికి తలగడ కూడా లేదు. 2 తుండ్లు మడచి వానినే తలగడగా అమర్చుకొనిరి. ఎంతో ప్రేమతో అక్కున చేర్చిన వారై హృదయం ఉప్పొంగా మాతో కబుర్లు చెప్పి నిద్రపుచ్చిరి. గురువు యొక్క వాత్సల్యము అసదృశ్యమైనది కదా. మాస్టర్ గారు ఆధ్యాత్మిక విషయములు చెప్పినప్పుడే కాక సరదాగా సాధారణ విషయములు మాట్లాడుచున్నప్పుడును పై మనస్సుకు తెలియని ఏదియో అనుభూతి, అంతరాంతర ప్రజ్ఞకు గిలిగింత కలిగడిది. మర్నాడు ఉదయము ప్రార్థనానంతరము మాస్టర్ గారు, నేను స్నానమునకై ఆ గ్రామము యొక్క పొలిమేరలలో గల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమునకు సమీపమున ఉన్న ఒక దిగుడు బావిని చేరితిమి. అందు స్నానమాచరించితిమి. వారి బట్టలు వారే ఉతుక్కొనిరి. వారు నా సేవ అంగీకరింపరేమో అను భయముతో మిన్నకుంటిని. కానీ ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడెల్లా గురువుకు సేవ చేయనైతిని కదా అని ఆవేదన కలుగుచుండును. అట్టి సేవ చేయు అవకాశమును కోల్పోయితినే అని. అయితే పరమగురువులు తాము ఆచరించి బోధించిన సూత్రములను తమ వద్దకు చేరిన వారు పాటించవలెనని మాత్రమే ఇష్టపడుదురు. దీనజనులకు సేవ చేయవలెనని ఆశించెదరు. తమకు వ్యక్తిగతముగా సేవ చేయవలెనని అభిలషింపరు. ఒక్కొక్కసారి భక్తుల తృప్తి కొరకు, వారి ఉద్ధరణ కొరకు సాధారణముగా ఎప్పుడైనను వ్యక్తిగత సేవను శ్రీరామకృష్ణ పరమహంస, షిరిడీ సాయిబాబా వంటి అవతార మూర్తులు అరుదుగా కోరిన సందర్భములు కలవు. మాస్టర్ గారి జీవితమున అట్టివి నేనెరిగినది 1-2 మాత్రమే. వానిని సందర్భమును అనుసరించి తెలిపెదను. మాస్టర్ గారికి పంపుల వద్ద స్నానము చేయుట కన్నా ఇంటిలో గల బావి వద్ద స్నానము చేయుట ఎక్కువ ఇష్టము. గురజాలలో మా ఇంటిలో గల బావి వద్ద స్నానము చేసిరి. కోనేటిలోనో దిగుడు బావిలోనో స్నానము చేయుట ఎక్కువ ఇష్టము. బాల్యములో కాశీలో ఉన్న రోజులలో నిత్యము గంగా స్నానమాచరించిరి. గుంటూరులో ఉండగా ఒకసారి కుటుంబ సమేతముగా గోదావరి సాగర సంగమ సమీపమున కల అంతర్వేది క్షేత్రమునకు యాత్ర చేసిరి. సముద్ర స్నానమాచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి దర్శించిరి. వారు తమ యాత్రా విశేషములను నాతో ముచ్చటించిరి. నేను వారి వెంబడి అంతర్వేదికి తరలవలసిన వాడను. ఏదియో కారణముచే నేను ఆ అవకాశమును కోల్పోయితిని. వారు జలాశయమును స్నానము చేయుచున్నప్పుడు చిన్న పిల్లవాని వలె ఎంతగా ఉత్సహింతురో నేను ఎరుగుదును. ఒక్కొక్కసారి నవ్వుచు కేరింతలు కొట్టుట కూడా నేను ప్రత్యక్షముగా చూసితిని. ఈ ఘట్టమును తరువాత వివరింతును. మేమిరువురము సీతాపతి గారింటికి వెనుదిరిగి వచ్చి వారి అమ్మగారి వద్ద, ఇతర బంధువుల వద్ద సెలవు గైకొని కాలిబాటన గురజాల చేరితిమి. కొంత దూరము
సీతాపతి గారి పెత్తండ్రి కుమారుడగు దిడుగు ఇందుశేఖరరావు గారు మాతో నడచి వచ్చి వీడ్కోలు చెప్పిరి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. కనుక ఇంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది. తర్వాతి అధ్యాయము మాస్టర్ సివివి గారి దినచర్య సంపుటములు. ఆ అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తున్నామండి. గురజాలలో మా ఇంట మా అమ్మగారి చేతి భోజనము స్వీకరించిన తదుపరి వారు నాకు ఒక కార్యము ఇట్లా అప్పచెప్పిరి. ఒక పని అప్పచెప్పారటండి. ఈ ప్రాంతమున గల మాస్టర్ సివివి యోగ సాధకులు కొందరి ఇళ్లలో సివివి గారి దినచర్య గ్రంథములు కలవు. నీవు నీ చేతనైనంతలో ప్రయత్నము చేసి దొరికిన మేర తీసుకొని రమ్ము. నేను వెంటనే దిడుగు గోపాలకృష్ణమూర్తి గారింటికి వెళ్ళి వారి శ్రీమతి గారికి మాస్టర్ గారి మాటను నివేదించి తిని, ఆమె కొంచెము తడవు కించిత్ ఊర్ధ్వ ప్రసారితలోచనై ఆలోచించి నాకిట్లు బదులు చెప్పినది. పున్నయ్య, మీ గురువుగారకు కృష్ణమాచార్యుల వారు మహానుభావులనియు మాస్టర్ సివివి గారి యోగ విస్తారమునకై వారిచే ఎంపిక చేయబడిన వారనియు కావున సివివి గారి దినచర్యలు గ్రహించి పఠించుటకు తప్పక అర్హులనియు నాకు తోచుచున్నది. నా వద్ద కొన్ని కలవు, మరికొన్ని పలనాటిలో అచ్చటచ్చట కొందరు సాధకుల వద్ద కలవు. వారు తాము ఏర్పరచుకున్న కొన్ని అభిప్రాయములకు తామే బద్ధులు కావున తమ వద్దనున్న సివివి గారి డైరీలను కృష్ణమాచార్యుల గారికి ఇచ్చుటకు ఏమాత్రము అంగీకరింపరు. ఇక నా సంగతి, నా వద్దనున్న వాటిని నేను కృష్ణమాచార్యుల వారికి ఇచ్చుటకు మనసారా ఇష్టపడుచున్నాను. ఇట్లు వారికి నీ ద్వారా అందించుటకు నాకెట్టి అభ్యంతరము లేదు. వారికిచ్చుట మాస్టర్ సివివి గారు సంప్రీతులగునని నాకు తోచుచున్నది. అయినను నేను ఆడదానను. వాటినిచ్చు స్వాతంత్రము నాకు లేదు. చొరవ చూపి ఇచ్చినచో మిగిలిన సాధకులు నన్ను ఊరుకొనరు. కావుననే నేను ఇయ్యజాలను. అందులకై ఎంతయో విచారించుతున్నాను. ఈ నా మాటలన్నీ మీ గురువు గారికి నివేదింపుము. లక్ష్మీ నరసమ్మ గారు ఆడుది అగుట వలన వెనుకంజ వేసినదనియు, కృష్ణమాచార్యుల వారిని గురించి పెద్దగా తెలియకపోయినను, వారిని చూడకపోయినను వారి మహత్వమును గుర్తించినదనియు అవగతమైనది. 2-3 ఏళ్ల పిమ్మట నేనొకసారి ఈ తల్లి ఇంటికి వెడలి తిని, అప్పుడు అసలు ఒక కరణము గారు వేంచేసి ఉంటిరి. ఆయన భక్తుడనియు సజ్జనుడనియు నిర్మలుడనియు ప్రసిద్ధుడు. అగ్రహారమును ఊరికి కరణమాయను. ఆయన పేరు చెన్న కృష్ణయ్య. ఆయన ఊర్ధ్వపుండ్రాంచిత ఫాలవక్షస్థలుడు. మాస్టర్ ఎంఎన్ గారి అనుచరులలో ఒకడు. ఎట్టి ఆడంబరము లేక ఎల్లరితోనూ పసిపిల్లవాని ఓలే కలిసిపోవువాడు. లక్ష్మీ నరసమ్మ గారు నన్ను ఈయనకు పరిచయము గావించినది. ఇతని గురుదేవులు కృష్ణమాచార్యులనియూ చెప్పినది. వెంటనే చెన్నకృష్ణయ్య గారి స్పందన ఇట్లున్నది. కృష్ణమాచార్యుల వారిని తన పని విస్తరింపచేయుటకు గాను మాస్టర్ సివివి గారే ఎంపిక చేసిరి. ఈయన కొలది దినములలో ఐరోపాకు వెళ్ళి అచట వారికి మాస్టర్ గారి సన్నిధిని యోగ వికాసమును కలిగించురు. కృష్ణమాచార్యుల వారిని గురించి అప్పటికి ఆయనకి ఏమీ తెలియదని పాఠకులు గ్రహింపవలను. అయినను ఇట్లు చెప్పుట మాస్టర్ సివివి గారితో కల అనుసంధాన బలము వలననే సాధ్యమైనది. ఇది సివివి గారి ప్రేరణతో వెలువడిన వాక్కులని పాఠకులు గ్రహించగలరు. ఇక నా వైపు తిరిగి నన్ను ఆశీర్వదించుచూ ఆయన ఇట్లు పలికెను.
కృష్ణమాచార్యుల వారి వంటి గురుదేవులు నిన్ను తమ వద్దకు చేర్చుకొనుట నీ మహాభాగ్యం. వారి సాంగత్యమున నీపై మాస్టర్ సివివి గారి కరుణ కురిసి ఎంతయో యోగ వికాసమునందెదవు. ఈ చెన్నకృష్ణయ్య గారు నేను తదనంతరం కాలమున కొన్ని మార్లు కలిసి కొనుట తటస్థించినది. కృష్ణమాచార్యుల వారి కార్యక్రమములను గురించిన వార్తలు నా నుండి విని ఆయన చాలా సంతోషించుచుండెడివారు. వారు ఐరోపా వెళ్ళుట విని ప్రీతి నొందిరి. మాస్టర్ ఎంఎన్ గారి విశేషములను కూడా వారు భక్తితో చెప్పుచుండెడివారు. నేను లక్ష్మీ నరసమ్మ గారి సమాధానమును మాస్టర్ గారికి ఆవేదనతో చేరవేసి తిని. మాస్టర్ గారంతటి మహానుభావులకు సివివి గారి దినచర్యలు అందలేదే అని నా ఆవేదన. అంతేగాని ఆమెపై కినుకలేదు. ఆమె బలహీనతకు చింతించి తిని. మాస్టర్ గారు నన్ను ఇట్లు ఆశ్వాసించిరి, నీవు చింతింపవలదు, ఆమెను మనము అర్థము చేసుకొనవలెను. మనకిప్పుడు మాస్టర్ సివివి గారి రచనలు అందలేదని చింతింప పని లేదు. ఆ సమయము వచ్చినప్పుడు అవియే మాస్టర్ గారి దయ వలన మనకందును. శ్రీవారికి తమ గురువునందగల భక్తి విశ్వాసములకు నేను అచ్చెరు పొంది తిని. విజ్ఞానము ఎడలను వారికి అనావశ్యకమైన కుతూహలము అణుమాత్రమును లేదు. మనకు వారి లక్షణములు ఆదర్శము. తమకు ప్రస్తుతము మాస్టర్ సివివి గారి రచనలు అందకుండుట వారి సంకల్పమే. కావున లక్ష్మీ నరసింహ గారిని ఇతర సాంప్రదాయక యోగ సాధకులపై కానీ ఎట్టికినుక పూనలేదు. నాకు తర్వాత అనిపించినది, నాకు శిక్షణనిచ్చుటకే ఇది కల్పించిరి కానీ తనకు ఆగతానాగత వర్తమానములు తెలియనివి కావు. అవతలి వారి భావములు ఎరుకలోనివే. ఒకసారి పూర్వం వారికి నాకు ఒక సంభాషణ ఇట్లు సాగెను. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు, మాస్టర్ గారు తమరికి లోకములోని జీవులెల్లరి వర్తనములు తెలియను కదా. మాస్టర్ గారు సమాధానం చెప్తూ ఉన్నారు, అది యథార్థమే, కానీ నేను ఫలానా వానిపై మనస్సు పెట్టినప్పుడే నాకు స్ఫురణకు వచ్చును. అట్లు మనస్సు పెట్టుట చేత నా చేతిలోని విషయము కాదు, అది భగవత్ సంకల్పమై జనుల బాగుకు ఉద్దేశింపబడినదై ఉండవలెను. మాస్టర్ గారు పల్లిగుంతలో ఉండగా కొందరు వారిని కలిసి నమస్కరించుట జరిగినది. అట్లు కలిసిన వారిలో ఒక వ్యక్తిని గురించి శ్రీవారు నాటితో ఇట్లు నుడివిరి, ఇతడు మంచివాని వలె నా ముందు వినయము నటించుచున్నాడు. ఇతడు స్త్రీ సంగతి అధికమై వివాహాత్పూర్వమే పాపము నపుంసకుడైనాడు. ఇతని భార్య వివాహాత్పూర్వమే జారిణి, పురుషులతో నవ్వుచూ స్వతంత్రముగా వర్తించుచు వారిని ఆకర్షింప ప్రయత్నించును. మాస్టర్ గారు మనుష్యులను చూచియు చూడకున్నను వారిని గూర్చి ఎక్సరే తీయగలరు. ఒక వ్యక్తిని చూచి అతడేమిటో చెప్పుటయే కాక అతని భార్యను చూడకుండగానే ఆమె గూర్చి చెప్పిరి. మాస్టర్ గారి సర్వాంతర్యామిత్వము స్పష్టము. ఇంతకు నాకు ఈ సంగతులు చెప్పిన తర్వాత ఫలశ్రుతిగా నన్నిట్లు హెచ్చరించిరి, తరచుగా ఈమె నీకు కనపడుచుండును, కావున ఈమెకు దూరమును పాటింపుము. నా శీల సంపద రక్షణ ఎడల వారెట్లు బాధ్యత వహించిరో పాఠకులు గమనింపగలరు. నాలో అంతరాత్మక వారే నిలిచి నా పవిత్రతను నిలబెట్టుచున్నారు అని అంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి పున్నయ్య శాస్త్రి గారు. రేపటి రోజున మనము మా అమ్మగారు వైరాగ్యమూర్తి అనేటువంటి అంశములోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.